అయ్యయ్యో ఆవిడ తోడబుట్టింది కాదు, అంతకంటే ఎక్కువే. వాళ్ళని చూస్తావేటి? తప్పు వాళ్ళది కాదు, నీదే. సొంతోళ్ళు ఉండాల్సిన చోట ఏమీ గాని పరాయోళ్ళకి సోటిస్తే పరాయోళ్ళు సొంతోళ్ళు అవుతారు. మరి అన్నయ్యా, నేను లేనంతవరకే ఎవరైనా, నేనొచ్చానంటే నా తర్వాతే ఎవరైనా. అంబికా, ఏంటమ్మా ఆడపడుచులిలానా వచ్చేది? మరి ఎలా రమ్మంటావ్? రాజమండ్రికి నువ్వు వైజాగ్ నుండి విమానం పంపావా ఏంటి టక్కున రావటానికి? నువ్వు అడగాలే గాని అత్త, నాన్నకి విమానం ఓ లెక్క. ఎలా ఉన్నావురా? బావున్నానన్నయ్యా. ఇలా వచ్చి అలా వెళ్తావు. నేనున్న బిజీకి నీతో ఉన్నట్టే ఉండదు. అందుకేగా ఈసారైనా 15 రోజుల ముందు రమ్మని చెప్పాను. అయినా ఇప్పుడు వచ్చావు. ఎక్కడన్నయ్యా? అసలు కుదిరితేగా. అన్నీ నేనే చూసుకోవాలి. నీకు తెలియందేముంది? అత్తయ్య, ఇప్పుడు కదా ఈ పెళ్లికి కాలొచ్చింది. అయ్యో నా బంగారం. ఇదేం బాలేదసలా. అంబిక రాగానే అందరూ నన్ను మర్చిపోయారు. ఏం వదినా, ఇందాక ఈ పెళ్లికి కళ నేనే అని చెప్పావా లేదా? ఇప్పుడేంటి శ్రీజ పార్టీ మార్చింది? నిన్ను మార్చడం నా వల్ల కాలేదు, కనీసం శ్రీజ అయినా మార్చింది. రే, ఎప్పుడు నా చెల్లిని ఏడిపిస్తావేంట్రా? ఆయన మాటలు నేనేం పట్టించుకోను కదా అసలా. ఏంటంబిక, నేనే రెడీ చేయాలా? ఎవరికి డ్రెస్ సెన్సే లేదు అసలా. పద. ఆగు ఆగు. ముస్తాబవ్వాల్సింది మనం కాదు దమయంతి, మా అన్నయ్య. అన్నయ్య పద, నేను పెళ్లి కొడుకుని చేస్తాను. పద. చెయ్యి, మీ అన్నయ్యని కొత్త పెళ్లి కొడుకులా బాగా రెడీ చెయ్యి. 25 సంవత్సరాలు ఎలా గడిచాయో తెలియనే లేదన్నయ్యా. కానీ ఇంకా నీ పెళ్లిలో నేను నిన్నిలా రెడీ చేసిన క్షణాలే గుర్తున్నాయి. ఇంకా నువ్వు నాకు అలాగే కనపడుతున్నావు. నాకు నువ్వు ప్రతిరోజు కనిపిస్తున్నావమ్మా. నేను రోజూ దేవుడికి దండం పెట్టేటప్పుడు నాకు అన్నీ ఇవ్వమని కోరుకోను. నా చెల్లికి ఏ లోటు రావద్దని ఎప్పుడూ కోరుకుంటాను. నువ్వు ఎంత కష్టపడుతున్నా ఏ రోజు నువ్వు నాకిది కావాలన్నయ్యా అని అడగలేదు. నేనిస్తే తీసుకోలేదు. బహుశా నీ రుణం ఈ జన్మంతా ఉండిపోతుందేమోరా. తోడబుట్టిన చెల్లంటే అన్న బాధ్యత. ఆ బాధ్యత నెరవేర్చే సమయం ఎప్పుడొస్తుందా అని చూస్తున్నాను. ఈ మాట చాలదా అన్నయ్యా నీ చెల్లి ధైర్యంగా ఉండటానికి? మీకు నాతిష్టే తగిలేలా ఉందన్నయ్యా. అదేంటంబిక తిలకం పెడుతున్నావు? బాలేదు అసలు.
ఓల్డ్ ఫ్యాషన్ అంబిక. మా అన్నయ్య మండపంలో కూర్చుంటే ఎలా ఉండాలి అసలా? నవమన్మధుల్లా ఉండాలి. ఇవన్నీ నేను చూసుకుంటానులే కాని నువ్వు ఆ కాళ్ళకి పారాని పెట్టు. పెట్టు. అంబిక, నువ్వు లేని లోటుని దమయంతి మాత్రమే తీర్చగలదమ్మా. తగ్గేది లేదసలా. కాళ్ళకి పారాని ఇంతసేపు పెడితే ఇక చేతులకి ఎప్పుడు పెడతావు? అన్నయ్యని మండపం దగ్గరికి ఎప్పుడు తీసుకెళ్తావు? ఇటివు, నేను పెడతానులే. వెళ్ళు, నువ్వు వెళ్ళి మిగతా పనులు చూసుకో. వెళ్ళు. అయినోళ్ళకి ఆకుల్లోను కానోళ్ళకి కంచాల్లోనూ వడ్డించడం అంటే ఇదే మరి. ఎవరెక్కడ ఉండాలో వాళ్ళు చెప్పడం ఏంటి? మీ అన్నయ్య కదా చెప్పాలి. ఆవిడని అక్కడుంచి నిన్ను కాళ్ళ దగ్గర ఉంచడం అంటే అసహ్యంగాను. దేవుడికి అలంకరణ చేస్తే అది భక్తులకి కనపడుతుంది. ఆ దేవుడి పాదాలకి అభిషేకం చేస్తే మన భక్తి ఆ దేవుడికి తెలుస్తుంది. మారదు, ఇది మారదు. సంథింగ్ ఏదో మిస్సింగ్. మేడం, ఒక్క 2 minutes మీరు అలా కూర్చున్నారనుకోండి, మీ లైఫ్లో గుర్తుండిపోయి ఫోటో ఆల్బమ్ తీసిస్తాను మేడం. నాకు ఓకే, నీకు ఓకేనా తేజ? మేడం, యూ కమ్ క్లోజ్. సార్, అమ్మా, ఏంటి అవతల చాలా పనులున్నాయి, రామ్మా. ఏంటో చూద్దునురా. రా. అరే ఏంటి? అమ్మా, చూడముచ్చటగా ఉన్నారు కదా. విడివిడిగా చూసిన దానికి ఇలా కలిపి చూసిన దానికి చాలా తేడా ఉంది. నా ఉద్దేశం ఏంటంటే, నీ మనసులో ఉన్న ఆలోచనే ఆ దమయంతి మనసులో కూడా ఉంటే ఏంటా అని. వీళ్ళని చూస్తుంటే కలిసి పెరిగిన చనువు బాగా కనిపిస్తుంది. ఒకవేళ స్నేహాన్ని చుట్టంగా మార్చుకునే ఆలోచన ఏమైనా? నిజమే, స్నేహితులు వియ్యంకులైతే చాలా బావుంటుంది. అలాంటి ఆలోచన ఉంటే మా అన్నయ్య నాకు చెప్పకుండా ఉండడు. ఒకవేళ చెబితే
అమ్మా, ఈ ఆలోచనని నువ్వే నాన్నలో కలిగిస్తే? వద్దొద్దు. ముందు చంద్ర అన్నయ్యకి ఈ సంబంధం ఓకేనో కాదో తెలుసుకుందాం. ఆయనకి ఓకే అయితే మీ నాన్న ఆయన మాట కాదనే అవకాశమే లేదు. అంతదాకా నేనెందుకు ఆగుతాను? ఇప్పుడే వెళ్ళి మా అన్నయ్యని అడుగుతాను. ఓకే అన్నారంటే మీ పెళ్లి రోజున వాళ్ళ పెళ్లి కూడా ఫిక్స్ చేసేయచ్చు. ఇటివమ్మా. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఆరము శ్రీమన్మహాగణారము వర్జము సూసూరమ్మంటాడేమో, అడమంట వేటి. ఏంటి దాము, ఇంకా ఇక్కడే ఉన్నావు? అవతల చాలా పనులున్నాయి. ఇది పనేగా. పూలల్లడం ఒక పనా? ఏది నువ్వు వాళ్ళు చూద్దాం అసలు. చేద్దాం. ఇవన్నీ ఎప్పుడో మన పెళ్లిలోనే చేశాం, గుర్తుందా? అయ్యో, ష్. బుద్ధుందా అసలు? పిల్లలు ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి అవసరమే కదా. ఏమా శ్రీ, అయ్యో, బాగా నేర్చుకో. ఇవన్నీ వాడికి కూడా నేర్పించు. రేపు మీ మీ పెళ్లిళ్లలో అవసరం పడతాయి. ఏమంటావు? ఛీ, సిగ్గులేదు అసలు. అంతేగా. శ్రీ, ఏంటే అల్లడం? బాగా అల్లు, రేపు పెళ్ళైతేలా? పో అత్తయ్యా. అరే సిగ్గే. రే, నువ్వెందుకురా సిగ్గుపడుతున్నావు అసలు? ఆడపిల్ల లేదని ఫీల్ అవుతున్నావుగా, ఆ లోటు వాడు తీరుస్తున్నాడు. పోనన్నా. ఎందుకు ఎప్పుడు వాణ్ణి ఏదో ఒకటి అంటూనే ఉంటావు అసలు? నేనేమన్నాను? దాము, రావదినా. ఇప్పటి వరకు శ్రీజ గురించి మాట్లాడుకుంటూ ఉన్నావు. పెళ్లికి ముందే అన్ని పనులు నేర్చుకో అని చెప్తుంటే సిగ్గుపడే వెళ్ళిపోయింది. ఇలా అయితే ఎలా అసలు? రేపు అత్తారింట్లో నిన్నంటారు కదా. ఆ భయమే నాకు పట్టుకుంది దాము. అందుకే నీలాంటి అత్తయితే నాకు ఏ బాధ ఉండదు. ఇందాక శ్రీని తేజుని పక్కపక్కన చూశాను. చాలా ముచ్చటగా ఉన్నారు. ఈడు జోడు చాలా బావున్నారు. పైగా చిన్నప్పటి నుంచి ఒకరి గురించి ఒకరికి తెలిసిన వాళ్ళు. కలిసి 7 అడుగులు నడిస్తే బావుంటారు అని అనిపించింది. మీరేమంటారన్నయ్య? ఎంత మంచి ఆలోచన అసలు. నీ నోట్లో 10 కిలోల పంచదార పోసేయాలి అసలు. మాతే, ఈ విషయం సూర్యకి ఇంకా ఆయన దాకా తీసుకెళ్లలేదన్నయ్య. మిమ్మల్ని ఒక మాట అడిగి మీకు ఓకే అంటే అప్పుడు చెప్దామని ఆగాను. అన్నయ్య మనసులో ఏముందో తెలియకుండా మనకి మనమే అనేసుకుంటే బాగుండదేమో అసలు. ఎందుకత్తయ్య డౌట్? మావయ్య అడిగితే నాన్న కాదనే ఛాన్సే లేదు. అది నిజమే అనుకో. కానీ సరేలే, అన్నయ్య విషయం తర్వాత. ముందు నువ్వు మాటిపోతున్నా. హే, అడిగింది తను, మాటివ్వాల్సింది మనం. చెల్లెమా, మా స్నేహబంధం విడతీయలేని అనుబంధంగా మారుతుంది అంటే
నేను కాదని ఎలా అంటాను? పైగా శ్రీజ బంగారం లాంటి పిల్ల. నా ఇంటి కోడలవడం అంటే మా తేజ చేసుకున్న అదృష్టమని అనుకుంటాం. చూడు, ఈ ఫంక్షన్ అవ్వగానే నేను సూర్యతో మాట్లాడతాను. ఆ, ఆలస్యం చేయకుండా ముహూర్తం కూడా పెట్టిస్తాను. సరేనా? ఆ, అంతదాకా ఎందుకు అసలా? ఇంత మంచి సమయంలో నీ ఇంటి కూతుర్ని నా ఇంటి కోడల్ని చేస్తానని మాటివ్వు. పెద్దోడు పెళ్లికి టెన్షనే లేదసలా. అవును, పెద్దాడు పెళ్లి వరకు వచ్చినా చిన్నాడు ఇంకా రాలేదేంటి అసలా? ఇంకా ఫ్లైట్ దిగాడో లేదో? ఏంటి, చిన్నరాజావారు రాలేదని కంగారా? ఉన్నదా మరి? నీకు వాడు రాలేదని కంగారు, నాకు వాడొస్తాడని కంగారు. మీకు బుద్ధుందా అసలా? కన్న కొడుకు వస్తుంటే కంగారేంటి? ఏం చేయమంటావ్? వాడు లండన్ నుంచి రావాలి కదా అని నేను ఫ్లైట్ బుక్ చేశాను. తర్వాత సారీ పా, నాకు ప్యారిస్ వెళ్లాలనుంది, అక్కడి నుంచి నాకు టికెట్ బుక్ చేయమని అన్నాడు. ప్లీజ్ పా అన్నాడు. అంటే ఆ కోతి ఇంకా మారలేదా? ఎక్కడుంటే ఏంటి, ఇండియాకి ఫ్లైట్ అయితే ఎక్కడు కదా. ఎక్కడ్లే, ఈ పాటికి దిగే ఉంటాడు. అబ్బో! డ్రైవింగ్ నేను చేస్తానంటూ మీరు అడిగితే ఫ్రెండ్లీ కస్టమర్ అనుకుని ఇచ్చాను సార్. మీరు డెడ్లీ కస్టమర్ లో ఉన్నారు సార్. అయినా నువ్వు చాలా లక్కీ తెలుసా? మీరు నన్ను సేఫ్టీగా దిగబెడితే అప్పుడు నేను లక్కీ అని ఫీల్ అవుతాను సార్. ఇదే లండన్ అయి ఉంటే ఈ పార్టీకి 200 టచ్ అయ్యేది బాస్. ఇప్పుడు మాత్రం తక్కువ సార్. అదిగో యశ్ వచ్చేసాడు. అమ్మా హాయ్ మా. హాయ్ బా. హాయ్ నాన్నా. హాయ్ ఆల్ ఆఫ్ యూ. హాయ్ రా. హే బ్రో. నువ్వు రావేమోనని కంగారు పడ్డాను అసలా. యాక్చువల్గా అయితే రావద్దనే అనుకున్నా. అసలు ఈ 25 ఇయర్ సెలబ్రేషన్స్ ఇవన్నీ బోరింగ్. నాకు ఇంకా స్ట్రేంజ్ గానే ఉంది. అసలు ఇన్నేళ్ళు ఎలా కలిసి ఉంటారు? నువ్వు మాతో లేవు కాబట్టి. కరెక్ట్ గా చెప్పావురా. వీడుంటే కలిసి ఉండడం అనేది ఇంపాసిబుల్. చూసారా, వాడొచ్చిన ఎఫెక్ట్ మొదలైంది. సో ఫన్నీ పా. ఏంటి యశస్వి, నోరారా నాన్న అని పిలవచ్చుగా. ఆంటీ, నాకు నా కంఫర్ట్స్ లో ఉండడం అంటేనే ఇష్టం. నేను పిలిచే పిలుపులో అయినా చూసే చూపులో అయినా ఆర్టిఫిషియల్ గా ఉంటే నాకు నచ్చదు. వీడు చిన్నప్పటి నుంచి అంతే అంబిక. అర్థమైనట్టే ఉంటాడు, కానీ అర్థం కాడు. నచ్చిందే మాట్లాడతాడు, తోచిందే చేస్తాడు. ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ ని అస్సలు పట్టించుకోడు. ఎస్ ఆంటీ, దాట్స్ రైట్. యు నో వాట్, ఈ ప్రపంచంలో మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరో తెలుసా? అవతలి వాళ్ళ ఎమోషన్స్ ని పట్టించుకొని వాడే. దాట్స్ యష్. ఏరా, నువ్వు రాగానే మొదలు పెట్టావు అసలు. కామ్గా ఉండవే అసలు. నేనేంటో మీకెవరికి క్లారిటీ లేదుగా అమ్మా, అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా.
సరే పెళ్ళికైనా వచ్చాడుగా, అదే హ్యాపీ. అది నిజమే. రేపు వాడి పెళ్లికి కూడా మనల్ని పిలుస్తాడన్న గ్యారంటీ లేదు. ఆ కనీసం ఈ పెళ్ళైనా చూడ్డానికొచ్చాడు. బా నిజంగా నాకు మీరు అవసరం లేదనిపిస్తే నేను పిలవను. రేయ్ వాట్ బ్రో, నువ్వు కూడా ఇలాగే ట్రెడిషన్స్ అని చెప్పేసి పాతకాలం పద్ధతుల్లో ఉంటావా, లేక కొత్తగా ఏదైనా ట్రై చేస్తావా? ఓరే బాబు, నా ఆశలన్నీ వాడి మీదనే ఉన్నాయి. నువ్వు వాడిని చెడగొట్టకు. నువ్వు ఇలా రా రా. అమ్మా, ముహూర్తానికి సమయం అవుతోంది, అందరూ రావాలి. సింధు, జస్ట్ మినిట్. ఇడియట్. ఏయ్, ఏంటిది? చెయ్యొదులు. యు నో వాట్, ఐ థింక్ ఐ లైక్ యూ. వాట్? నువ్వు నిజంగా లండన్ నుంచి వచ్చావా, లేక ఏదైనా మెంటల్ అసైలం నుంచి వచ్చావా? ఎందుకే? ఐ లైక్ యూ. నేనొచ్చానని అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు, కానీ నువ్వు మాత్రం అసలు వీడు అవసరమా అన్నట్టు చూసావు. ఎవరు ఏమనుకుంటారో అని ఆలోచించకుండా నీ మనసులో ఉంది నీ మొహంలో చూపించావు. ఇలాగే ఉండాలి, యాక్ట్ చేయకూడదు. కీప్ ఇట్ అప్. ఛీ, కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోహింది కళ్యాణ శుభవీణ. కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం. అపరంజితరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం. గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణీ ప్రేమాయణం. నాకు కావాల్సింది సాయం కాదన్నయ్యా, పెద్ద కూతురు శ్రీజ, నీ కంటి పాపని నా ఇంటి దీపంగా పంపమని అడుగుతున్నానన్నయ్యా.